కాకినాడ జేఎన్టీయూకే ఎదురుగా ఉన్న గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన బింగో సర్కస్ ను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ, టీడీపీ సిటీ అధ్యక్షులు మల్లిపూడి వీరు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంతం నానాజీ మాట్లాడుతూ 3 తరాలుగా సర్కస్ ని జీవనాధారంగా చేసుకుని జీవనం సాగిస్తున్న కళాకారుల ప్రదర్శన నేటి తరం వారికి తెలియకపోవచ్చని, అంతరించిపోతున్న ఈ సర్కస్ విన్యాసాలు ప్రోత్సహించాలని కోరారు. ఈ సర్కస్ ప్రదర్శన ద్వారా సుమారు 120 మంది కళాకారులు, వారి మీద ఆధారపడిన 500 కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయని అన్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రదర్శనలు చేస్తూ నేడు మన కాకినాడలో ఏర్పాటు చేసిన వారి ప్రదర్శనను కాకినాడ పరిసర ప్రాంతాల వాసులు తిలకించి ఆదరించాలని, తద్వారా అంతరించిపోతున్న కళాకారులను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. Telepon kagu. మా ఇంకొక మనిషి ఉన్నారు సార్, ఆయన మా గుజరాత్ నుంచి, ఆయన పేరు సునీల్ గారు సార్. మేమిద్దరం కలిసి సర్కస్లో మాది ఇది 4వ జనరేషన్ సార్. మాకు ఈ సర్కస్ తప్ప వేరే దిక్కులేదు సార్. ఇదే మా కళ, ఇదే మా ఆర్టిస్ట్, ఇదే మేము బతుకుతున్న రూల్స్. మేము ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఇది 2వ ఊరు సార్. ఫస్ట్ రాజమండ్రి, నెక్స్ట్ కాకినాడ. ఇలాంటి పెద్దలందరూ మాకు సపోర్ట్ చేసినందుకు మేము మనస్ఫూర్తిగా 120 మంది ఆర్టిస్టులు, వాళ్ళ వెనకాల బతుకుతున్న 500 మంది కుటుంబాలు అందరు కలిసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకా ఇలాంటి నాయకులే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ బింగో సర్కస్కి వచ్చినందుకు. ప్రతి ఒక్కరు మీడియా వాళ్ళు కూడా మీరందరూ ఆదరిస్తారని, మాకు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 1000 మంది సార్, 1000 మంది ఆల్రెడీ. థ్యాంక్ యూ సార్. ప్రాణుల యొక్క సంరక్షణ నిమిత్తం కొన్ని రూల్స్ అవి రావడం వల్ల ఇదివరకు అన్ని ప్రాణులతో కూడా
చేయించేవారు అన్ని రకాలు, కానీ కొన్ని రూల్స్ వల్ల అవి లేవు. కానీ కూడా కళాకారులు అయితే ఇప్పటికీ ఉన్నారు, కళని పోషిస్తూ ఉన్నారు. కళాకారులు ఎవరైతే ఉన్నారో బింగో సర్కస్ పేరు వజీర్ గారు, సునీల్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో కాకినాడలో చాలా కాలం తర్వాత సర్కస్ గుడారం చూడడం జరుగుతూ ఉంది. కాకినాడ ప్రజలు ఈ తరం వాళ్ళు చాలా మంది సర్కస్ అంటే ఏంటో కూడా టీవీలో చూడటం తప్ప రియల్ గా బయట ఇప్పుడు చూసుంటారు. ఈ తరం అవకాశం కలుగజేసిన వజీర్ గారికి, సునీల్ గారికి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతరించిపోతున్నటువంటి కళని మీరు తిరిగి మళ్ళా పోషించి దాని ప్రాణం పోస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా ఈ బాగా ఒక 100 రోజులు మినిమం ప్రదర్శించబడాలని చెప్పి ఆ స్థాయిలో ఇది జరగాలని చెప్పి మంచి రావాలి బాటలో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ కాకినాడలో మరి ఇంత గొప్ప సర్కస్ని ఏర్పాటు చేసిన పింగో సర్కస్ వారి యజమాన్యాన్ని అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దీని ప్రారంభోత్సవానికి మన రూరల్ ఎమ్మెల్యే నానాజీ గారికి, అలాగే మన బన్ను గారికి, మరి ఇతర సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క సర్కస్ అనేది మనకి అంతరించిపోయింది. మరి ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా అంతరించిపోయే కళ. మరి ఏ రోజు నుంచో నుంచిగా మనకు 10 సంవత్సరాల నుంచి కాకినాడలో సర్కస్ అనేది తెలియదు. ఇప్పుడు కొత్త జనరేషన్కి సర్కస్ అంటే టీవీలో చూడడం తప్ప స్వయంగా చూసింది ఏదీ లేదు. ఇది వరకు జంతువులతోని, అట్లతోని, సింహాలతోని, పులులతోని, ఏనుగులతో చేసేవారు. కొన్ని నిబంధనల ప్రకారంగా ఉండడం వల్ల ఈ యొక్క సర్కస్లో ఆ యొక్క జంతువుల్ని ఉండకూడదని చెప్పేసి జీవో రావడంతో వీళ్ళు అలవాటు పడిన కళాకారులు ఈ కళని వదులుకోలేక మరి ఈరోజు ఈ కళనే నమ్ముకుంటూ ఈ సర్కస్ని నడుపుతూ ఉన్నారు. మరి అలాగే ఎంతో మంది ఇంచుమించుగా 120 మంది కార్మికులు అంటే కళాకారులు అందరూ కలిపి ఈ యొక్క సర్కస్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీళ్ళందరినీ వీళ్ళ యొక్క కష్టాన్ని మనం గుర్తించి ఈ కాకినాడ ప్రజలందరూ కూడా ఈ సర్కస్ని సక్సెస్ చేసి వారిని కూడా లాభాల బాటలో నడిపించాలని చెప్పి కాకినాడ ప్రజలను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు.